ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాల సమయం ముందు బైబిల్ స్టడీకి చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ స్టడీలో చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం పరిశీలన చేయబోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలిగిన విధానం, అన్యజనులకు రక్షణ కలుగుతున్న విధానం, వాటిలో ఉన్న తారతమ్యాలు మనం ధ్యానం చేయబోతున్నాం. 2 అధ్యాయాల్లో కొన్ని వచనాలు చదువుకుందాం. మొట్టమొదటిగా అపోస్తుల కార్య గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు, మహత్కార్యములు, సూచక్రియలు మీ మధ్యను చేయించి ఆయన తన వల్ల మెప్పు పొందిన వానిగా మీకు కనపరచును. ఇది మీరెదు ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాను. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. ఆ 2 మాటలు నేను మళ్ళీ చదువుతాను. ఇశ్రాయేలులారా, ఈ మాట వినుడి అని ప్రారంభించాడు. ముగింపులో ఇశ్రాయేలు వంశమంతయు తెలుసుకోవాలి, రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తున్న అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. 40వ వచనం, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి. రక్షణ, ఇశ్రాయేలులకు రక్షణ విధానం. అపోస్తుల కార్య గ్రంథం 10వ అధ్యాయం. నేటి క్రైస్తవ ప్రపంచంలో ఈ అధ్యాయానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అపోస్తుల కార్యాన్ని ఇంట్రెస్ట్గా చదివేవాళ్ళు ఈ అధ్యాయాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. కొన్ని సంస్థలు అయితే, కొన్ని డినామినేషన్స్ ఈ అధ్యాయము చదవాల్సిన అవసరం లేదు అని అంటారు. ఇంకా కొంతమంది అయితే వారి బైబిల్లో కూడా రాసుకుంటారు, ఈ అధ్యాయం చదవాల్సిన అవసరము లేదు. 10వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతున్నాను. ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. కైసరిలో ఉన్నాడు. దూత కనపడి కొర్నేలుని పిలిచాడు దర్శనమందు. 5వ వచనం, పేతురును మారుపేరు గల సీమోను పిలిపించమన్నాడు. 9వ వచనం, వారు ప్రయాణమై యొప్పే పట్టణానికి వచ్చారు. పేతురుకు తన విషయాన్ని తెలియజేసినప్పుడు పేతురు వారితో బయలుదేరాడు. 23వ వచనం, మరునాడు అతను లేచి వారితో కూడా బయలుదేరి వెళ్ళాడు. ఈలోపు కొర్నేలి స్నేహితులను, ముఖ్య బంధువులను పిలిపించుకొని కనిపెట్టుకుని ఉన్నాడు. 33వ వచనం, వెంటనే నేను పిలిపించి నీ వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించిన వినుటకై ఇక్కడ మేమందరము దేవుని ఎదుట కూడి ఉన్నాము. 34వ వచనం చాలా క్లియర్, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇశ్రాయేలులారా వినుడి. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు అందరికీ ప్రభు అనే మాట తెలియజేస్తున్నాడు. తర్వాత 39వ వచనం, ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. సేమ్ 2వ అధ్యాయంలో ఏమైతే యేసు ప్రభు యొక్క అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చెప్పాడు, మళ్ళా పేతురు కొర్నేలింటి వారికి కూడా ఆయన చేసిన అద్భుతాలు అవన్నీ వారికి తెలియజేశాడు. 43వ వచనం, ఆయన యందు విశ్వాసముంచువాడెవడో ఆయన నామమూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమించారు. 46వ వచనం, పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద కుమ్మరించబడింది. 11వ అధ్యాయం 1వ వచనం, అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించారు. అదే 11వ అధ్యాయము 18వ వచనం, వారు ఈ మాటలు విని మరేమీ అడ్డు చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడు. ఆ మాట గమనించండి, అన్యజనులు. 15వ అధ్యాయం 7వ వచనం, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడు. పేతురు గారు 2 గుంపులకు ఆయన సువార్తను ప్రకటించాడు.
మొట్టమొదటి గుంపు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వారందరూ ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయులు. 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటివారు అన్ని జనులకు సువార్త చెప్పాడు. ఈ రెండు మనం పక్కన పెట్టుకొని ధ్యానం చేయాల్సిందే. ఎందుకంటే ఈ అపోస్తుల కార్యం గ్రంథం పుస్తకం ఒక్కటే, కానీ 100 రకాలైన డినామినేషన్స్ తీసుకొచ్చింది. 100 రకాలైన సిద్ధాంతాలకు నిలయమైంది. పుస్తకంలో ఏం తప్పులేదు, గ్రంథకర్త కన్ఫ్యూజ్ పడలేదు. పరిశుద్ధాత్ముడి ద్వారా ప్రేరేపించబడి రాయబడిన లూకా గారు చాలా స్పష్టంగా రాశాడు. కానీ ఈ ఒక్క గ్రంథము 100 డినామినేషన్స్కి నిలయమైంది. ఉదాహరణకి 1వ అధ్యాయం గతంలో కూడా మనం చూసాం, కానీ మరలా ఫ్రెష్గా ఒకసారి క్లియర్గా ఒక అవగాహన కలిగి ఉంటే మంచిది. 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టండి, యెరూషలేము నుండి వెళ్ళదు 1:4లో వాగ్దానం కొరకు కనిపెట్టండి అనే మాటతో ఒక పెద్ద డినామినేషన్ ఏర్పడింది. పరిశుద్ధాత్మ కొరకు కనిపెడతా ఉంటారు. ఇప్పుడు కూడా ఈ 2024లో కూడా ఆ సెక్ట్ ఆఫ్ పీపుల్, ఆ డినామినేషన్స్, ఉదాహరణకి ఏసన్న గారు గ్రూప్, తర్వాత పెంతెకోస్తుల సెట్ పర్టికులర్ కొన్ని గ్రూప్స్ ఇంకా పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతూనే ఉంటారు. కనీసం వారంలో ఒకరోజు వారు కనిపెట్టే కూడిక అనేది వారికి ఏర్పాటు చేసుకుంటారు. కారణం ఇదే వచనం. ఏంటంటే ఆ వచనం కనిపెట్టండి అని ప్రభువారు చెప్పాడు కాబట్టి ఆ మాట ఆధారంతో ఒక పెద్ద సిద్ధాంతం ఏర్పడింది. 2వ అధ్యాయం 3వ వచనం మరొక గొప్ప సిద్ధాంతం ఇందులో నుంచి వచ్చింది. పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు దినాన్ని వచ్చినప్పుడు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడిను. అగ్ని అనే మాట తీసుకున్నారు. ఇదే అగ్ని బాప్తిస్మం అని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అగ్ని జ్వాలలు వంటి నాలుకలు. సో ఫైర్ అనేది వారి యొక్క డినామినేషన్లో ముఖ్యమైన పదం. వారి పాటల్లో కూడా ముఖ్యమైన పదం అది. వారి మాటల్లో కూడా ముఖ్యమైన పదం. మండించు, 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 దహించు, ఫైర్ అంటూ ఉంటారు. మెసేజ్ మధ్యలో సడన్గా ఏమంటారండి? అప్పుడు దాకా తెలుగులో చెప్తారు, కానీ ఆ పదాలు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఫైర్ అంటారు. వారికి కూడా వాక్యం ఆధారమే. అగ్ని పరిచర్యలు, అగ్ని సదస్సులు. 2వ అధ్యాయం 4వ వచనం మరొక గొప్ప డినామినేషన్. అందరూ భాషలతో మాట్లాడారు, అన్య భాషలతో మాట్లాడారు కదా. ఇదో పెద్ద సెక్ట్. క్రైస్తవ ప్రపంచంలో భాషలకు ప్రాధాన్యత ఇచ్చే సంఘాలు ఉన్నాయి. వారి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అందరూ భాషలతో మాట్లాడాలి. గృహ కూడికున్నా భాషలే, ప్రార్థన కూడికున్నా భాషలే, వాక్య కూడికున్నా భాషలే, 2-3 కలుసుకున్నా చెప్పండి భాషలే. మెయిన్ థీమ్ వారి యొక్క ఉద్దేశం కేవలం వారికి కూడా ఏముంది చెప్పండి? వాక్యం అనే ఆధారం ఉంది. 2వ అధ్యాయం 38కి వచ్చేస్తే పేతురు తన మొట్టమొదటి ప్రసంగం 38వ వచనం 4 కీలకమైన డినామినేషన్స్ ఏర్పడ్డాయి. మారు మనసు పొందండి అనే మాట ఉంది కదండి. తర్వాత ఏముంది? పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. 3 ముక్కలుగా పేతురు గారు చెప్పాడు కాబట్టి ఒక్కొక్క ముక్క ఒక్కొక్కరు తీసుకున్నారు. మారు మనసు పొందండి అనేది ఎల్ఎఫ్ సోదరులు తీసుకున్నారు. వారి బోధ, వారి థీమ్, వారి సంఘమంతా, వారి పాటలు ఈ అంశం మీదే ఉంటుంది. ఏ అంశం చెప్పండి? అది మారు మనసు. పాపాలు ఒప్పుకోండి, పాపాలు ఒప్పుకోండి, పాపాలు ఒప్పుకోండి. మీ పాపాలు ఎంతగా ఒప్పుకుంటే మీరు అంతగా క్షమించబడతారు. కాబట్టి ఆ యొక్క సహవాసం చెందిన సోదరులు ఇంటిలోకి వెళ్ళి తలుపేసుకుని నెలలు, వారాలు ఏడుస్తారు, పాపాలు ఒప్పుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వారికి గోడ మీద ఏదో ఒక వాక్యం కనపడటం, నీ పాపాలు క్షమించబడి అని దేవుడు చెప్పినట్టుగా వారు భ్రమపడతారు. లేదంటే ఒక వాక్యం తీసుకుని ఆ వాక్యంలో దేవుడు నాకు చూపించాడు నీ పాపాలు క్షమించానని. మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి అనేది వాళ్ళ థీమ్. ఈ మధ్య ఒక సహోదరుడు కలిశాడు. వాళ్ళ నాన్నగారు ఎల్ఈఎఫ్లో గొప్ప సేవకుడిగా ఉన్నాడు. ఇప్పుడు లేడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. బాపట్ల దగ్గర స్టువర్ట్పురంలో మీటింగ్ జరుగుతున్నాయి అన్న. ఎప్పుడు మీటింగ్ జరిగినా అంశం ఒకటే, ఏంటి చెప్పండి?
మారు మనసు. ఎక్కువగా వ్యభిచారం గురించి చెప్తున్నారు, వ్యభిచారం అనే పాపం గురించి. ఏ మాట్లాడినా దేని గురించి అండి? కేవలం మారు మనసు అనే అంశంతోనే వారు ముడిపడ్డారు. వాళ్ళ రాతలన్నీ దాని మీదే ఉన్నాయి. తర్వాతది, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఇందులో 2 గొప్ప క్రైస్తవ శాఖలు వచ్చినాయి. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినప్పుడు పాప క్షమాపణ పొందుతారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరుల యొక్క ముఖ్యమైన బోధ ఇది. ప్రపంచవ్యాప్తంగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే గొప్ప సంస్థ ఉంది. ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో, ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంది. వాళ్ళ థీమ్ ఏంటంటే పాప క్షమాపణ కలగాలంటే బాప్తిస్మం పొందాలని ఇక్కడ ఉంది కదా. బాప్తిజం లేకపోతే ఏం లేదు చెప్పండి, పాపక్షమాపణ లేదు. బాప్తిజం తప్పనిసరిగా పొందాలి, అది కూడా మా సంఘాల్లోనే పొందాలి. అప్పుడు దేవుడు దాన్ని ఆమోదిస్తాడు అని దాన్ని వారు తీసుకున్నారు. సో మారు మనసు అనేదేమో ఒకరు తీసుకున్నారు, దాన్ని ప్రక్కన పెట్టారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులు. వాళ్ళ థీమ్ బాప్తిస్మం ఇవ్వటం. దానికి ఇంకా కొన్ని వాక్యాలు జోడిస్తారు. 22వ అధ్యాయంలో పౌలు గారు బాప్తిస్మం పొందినప్పుడు పాపాలు కడిగేసుకున్నాడు కదా, ఇదిగో పాపక్షమాపణ అంటే ఇదే అంటారు. దయచేసి చూడండి 16వ వచనం. నీవు తడువు చేట ఎందుకు లేచి ఆ నామను బట్టి ప్రార్థన చేసి 22వ అధ్యాయం 16వ వచనం, బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకోమని చెప్పాడు. చక్కగా సరిపోయింది కదండి. బాప్తిసం పొంది ఏం చేయమన్నాడు? పాపాలు కడిగేసుకో. సో పాపక్షమాపణ ద్వారా కలగాలంటే ఏం చేయాలి? బాప్తిస్మము పొందాలి. ఒకే పుస్తకంలో ఎన్ని రకాలైన భావాలు ఉన్నాయో మనం చూస్తున్నాం. తర్వాత ఈజీగా మీరు చెప్పగలరు 38వ వచనం 2వ అధ్యాయం పైన, అప్పుడు ఎప్పుడు మారు మనసు పొందారు, ఓకే, బాప్తిసం పొందారు, ఓకే, నెక్స్ట్ ఏం జరగాలి? పరిశుద్ధాత్మని వరాన్ని పొందాలి. దీన్ని పెంతెకోస్తు సోదరులు హైలైట్ చేసుకున్నారు. వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం పరిశుద్ధాత్మను పొందుకోవటం. పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ఇదే వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒకే గ్రంథంలో భాగాలు తీసుకుని, ఇంకొక మాట కూడా అందులో యేసుక్రీస్తు నామాన బాప్తిసం పొందండి. దీని నుంచి యేసునామం అనే ఒక గొప్ప డినామినేషన్ ఏర్పడింది. యేసుప్రభు వారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం తీసుకోమని చెప్పాడు. కానీ అపోస్తల కార్యంలో మనం ఎక్కడ చూసినా కూడా యేసునామాన యేసుక్రీస్తు నామాన అనే బాప్తిసం ఉంది. కాబట్టి ఆ బాప్తిసం రాంగ్, తుచ్, ఈ బాప్తిసం రైట్. ఏ బాప్తిసం? యేసునామం. అదొక గొప్ప డినామినేషన్ ఏర్పడింది. నెక్స్ట్ 3వ అధ్యాయం దయచేసి చూడండి. 3వ అధ్యాయం తర్వాత 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయము అపోస్తల కార్యం గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు అపోస్తుల చేత చేయబడెను. అపోస్తల కార్యం అంతా మిరకిల్స్, సైన్స్, వండర్స్ కనపడతాయి. కాబట్టి ఇక వారి మినిస్ట్రీ అంతా ఇదే, మిరకిల్ మినిస్ట్రీ. ఇక ఆ పేరే మీద ఏముంటుంది బ్రదర్? ఇక వారికి మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరం పొందటం అది వారికి పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్ అండి? సూచక్రియలు, అద్భుతాలు. 19వ అధ్యాయం కూడా దయచేసి చూద్దాం. అపోస్తల కార్యం గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు. సో మినిస్ట్రీ మిరకిల్ అని పేరు పెడితే చాలు, ప్రజలు చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఆ మినిస్ట్రీకి హెవెన్లీ మిరకిల్ మినిస్ట్రీ ఏదో పెట్టినా కూడా ఇక వాళ్ళ థీమ్ ఏంటి చెప్పండి? మిరకిల్స్. ఓకే, గ్రంథం. ఇప్పుడు మళ్ళీ 5వ అధ్యాయం వద్దాం. 5వ అధ్యాయం అపోస్తల కార్యం గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. రోగులను వీధుల మీద తెచ్చారు, ఎవని మీదైనను పేతురు నీడ పడాలని చెప్పి రోగులందరినీ యెరూషలేము మోసుకొస్తున్నారు. ఒక ప్లేస్కి తీసుకొస్తున్నారు. చుట్టుపక్కల పట్టణాల్లో ఎవరున్నా కూడా మంచాల మీద, పరుపుల మీద యెరూషలేములో ఒక ప్లేస్కు తీసుకొస్తున్నారు. దీని ద్వారా స్వస్థత శాలలు అనేవి ఏర్పడ్డాయి. సో వాళ్ళ థీమ్ ఏంటి అంటే మారు మనసు, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ వరం కాదు. ఏంటి చెప్పండి? స్వస్థత మెయిన్ థీమ్. మీ రోగాలు పోతాయి. అందుకే వాటి పేర్లు ఎక్కువగా బైబిల్ మిషన్ సోదరులు స్వస్థత శాల అనేది హైలైట్ చేశారు. ఒక ప్లేస్కు తీసుకురావటం.
మా యొక్క స్వస్థశాలకు వస్తే మీకు స్వస్థత కలుగుతుంది అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ 16 వచనంలో అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారు. ఇంకొంతమంది కేవలం వారి పరిచర్యను దయ్యాలు పోగొట్టడానికే పరిమితం చేశారు. వాళ్ళ మినిస్ట్రీ అంతా ఏంటి చెప్పండి? దయ్యాలు పోగొట్టడం. 10వ అధ్యాయం కూడా చూడండి. 10వ అధ్యాయము 28వ వచనం. దేవుడు ఆయన నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మ శక్తిని అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడైన కనుక ఆయన మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారందరిని ఏం చేశారండి? స్వస్థపరచు. సో వాళ్ళ థీమ్ అంతా ఏంటి చెప్పండి? దయ్యాలు పోగొట్టడం. ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్. మాంత్రికులు రండి అంటారు. మీ ఇంటికి దర్శించడానికి వస్తే, బ్రదర్ మీ ఇంట్లో చీకటి కనపడుతుంది అంటారు. అదేంటి బ్రదర్, నేను బాగా ప్రేయర్ చేసుకుంటున్నాను, ఉపవాసం ఉంటున్నాను, మా కుటుంబం అంతా ఫ్యామిలీ ప్రేయర్ ఉంది. లేదు నాకు చీకటి కనపడింది. చీకటి పోవాలంటే ఏం చేయాలి? ఒక 7 వారాలు ప్రార్థన చేయాలి. 7 వారాలు కాకపోతే 21 days. సో వాళ్ళ థీమ్ అంతా ఏంటి చెప్పండి? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని ఎంచుకున్నారు. 19వ అధ్యాయం అపోస్తల కార్యం గ్రంథం 19వ అధ్యాయం. అపోస్తలైన పౌలు ఒక అద్దీంట్లో కాపురం ఉండి బైబిల్ స్టడీస్ ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఆ దినాల్లో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఏం చేసేవాడంటే, ఎవరైనా బ్రదర్ మా అమ్మగారికి బాగాలేదండి, సో ప్రార్థన చేసి ఒక నడికట్టు ఇచ్చేవాడు. అది తీసుకెళ్ళేవారు, వాళ్ళ అమ్మగారి మీద పెట్టేవారు, స్వస్థత పొందేవాడు. ఈయన దర్శించడానికి వెళ్ళేవాడు కాదు. అందుకే అక్కడ ఏం రాయబడింది చూద్దాం, చూడండి. 11-12 వచనాలు. మరియు దేవుడు పౌలు చేసి విశేషమైన అద్భుతాలు చేయించను. అతని శరీరంకు తగిన చేతి గుడ్డలైనను నడుకొట్లైనను రోగులు ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఇక కర్చీఫ్స్, వాళ్ళ మినిస్ట్రీ అంతా ఈ గుడ్డలు అమ్ముకోవటమే. ఇక మారు మనసు, పాప క్షమాపణ, బాప్తీసం, పరిశుద్ధాత్మవరం కాదు. వాళ్ళ థీమ్ ఎజెండా ఏంటి బ్రదర్? ఆ కర్చీఫ్స్ కూడా డిఫరెంట్గా కర్చీఫ్స్ పోయినాయి, వాటర్ బాటిల్స్ వచ్చినాయి, ఇంకా రకరకాలు. 19వ అధ్యాయం మరొక శాఖ క్రైస్తవ ప్రపంచంలో ఈ అంశాన్ని తీసుకున్నారు. 19వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులో పౌలు సంచరించినప్పుడు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? అంటే ఒక వ్యక్తి యేసు ప్రభువును సొంత రక్షకుడుగా విశ్వసించినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుంటాడు అనే భావం ఇక్కడుంది. ఎప్పుడండి? యేసునందు విశ్వాసం ఉంచినప్పుడే కదా. అదే కదా, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా. లోదరన్, బ్రదరన్, హెబ్రోన్ బ్యాప్టిస్ట్, చాలా ఇండిపెండెంట్ చర్చెస్ ఈ యొక్క అంశాన్ని తీసుకున్నారు. ఏ అంశాన్ని? ఒక వ్యక్తి యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే ఏం పొందుకుంటాడండి? పరిశుద్ధాత్మ. కాబట్టి అపోస్తల కార్యం గ్రంథంలో రకరకాలైన ప్రశ్నలు, రకరకాలైన విధానాలు ఉన్నాయి. అయితే అవన్నీ మనం చూడం. కానీ ఇవన్నీ అర్థం కావాలంటే ఒకటే లాజిక్, ఒకే వివరణ. అపోస్తల కార్యం 2వ అధ్యాయము, అపోస్తల కార్యం 10వ అధ్యాయంకున్న తారతమ్యాలు, అపోస్తల 2వ అధ్యాయం జరిగిన విధానం, 10వ అధ్యాయం జరిగిన విధానాన్ని అర్థం చేసుకుంటే చాలా డౌట్స్ మనకి క్లియర్ అవుతాయి. అపోస్తల 2వ అధ్యాయం ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం, చూడండి. పెంతెకోస్తు పండగ రోజు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రావటం ఒక హిస్టారికల్ ఈవెంట్, అదొక చారిత్రాత్మక ఘట్టం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో త్రిత్వంలో 2వ వ్యక్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించాడు. ఆయన వచ్చినప్పుడు కొన్ని సూచనలు జరిగినాయి. ఇప్పుడు త్రిత్వంలో 3వ వ్యక్తి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా కొన్ని సూచనలు జరిగినాయి. అవి మరలా జరగవు. మరలా బలమైన గాలి వీచదు. బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కలగదు. అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగించబడినట్టు కనపడదు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఓ ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలి. ఆ 10 దినాలు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చే 10 days గ్యాప్లో ఆ శిష్యులు ప్రార్థన చేశారు కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చాడా? కనిపెట్టాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చాడా? ఉపవాసం ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చాడా? లేకపోతే పరిశుద్ధాత్ముడు తనంతట తానే వచ్చాడా?
ఇది ఒకటి అర్థమైతే ఫస్ట్ మనం ఎంచుకున్నది క్లియర్ అయిపోతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో యేసుప్రభువారు నా తండ్రి పంపించబోతున్నాడు, ఆదరణకర్తను నా తండ్రి పంపించబోతున్నాడు. 15వ అధ్యాయం 26వ వచనంలో నేను పంపించబోతున్నాను. చాలా జాగ్రత్త వినండి. తండ్రి పంపించబోతున్నాడు, నేను పంపించబోతున్నాను. 16వ అధ్యాయం 13వ వచనంలో ఆయనే వస్తున్నాడు. ఇది దైవిక ప్రణాళిక. మనం ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా ఆ 10 దినాలు శిష్యులు కనిపెట్టినా కనిపెట్టకపోయినా వెయిట్ చేయకపోయినా పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్ముడు రావాల్సిందే, తన కార్యక్రమం జరగాల్సిందే. పాత నిబంధనలో తండ్రి తన ప్రణాళికను సిద్ధం చేశాడు. సువార్తలో కుమారుడైన యేసు ప్రభువారు ఆ ప్రణాళికను నెరవేర్చాడు. ఇప్పుడు దాన్ని వివరించడానికి వచ్చిన వాడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఆయన రావాల్సిందే. ఆ శిష్యులకు అర్థమైనా అర్థం కాకపోయినా, వారికి తెలిసినా తెలియకపోయినా ఆ క్యాలెండర్ ప్రకారం పరిశుద్ధాత్ముడు రావాల్సిందే. అందుకనే 2వ అధ్యాయంలో ఈ మాట అంటున్నాడు చూడండి. 2వ అధ్యాయం 32-33 వచనాల్లో ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుతూ వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. ఇట్ ఈస్ ఎ ప్లాన్, ఇట్ ఈస్ ఎ ప్రామిస్. చూడండి, అందులో ముగ్గురు కనపడుతున్నారు. యేసు, దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఒకే వచనములో ముగ్గురు వ్యక్తులు మనం కనపడుతున్నారు. అది గొప్ప గంభీరమైన అంశం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, శిష్యులు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు రాలేదు స్నేహితులారా. తన ప్రణాళికలో ఆయన గొప్ప ఉద్దేశం ఏంటి అంటే, సిలువ వేయబడిన క్రీస్తు ప్రభువును ప్రపంచానికి సాక్ష్యం ఇవ్వాలంటే ఎవరు కావాలి? పరిశుద్ధాత్ముడు రావాల్సింది. అందుకొరకే వచ్చాడు ఆయన. అపోస్తలుల కార్యం 1:8 యెరూషలేము, యోదయ, సమరయ భూదిగంతాల్లో సాక్షులుగా వెళ్ళాలి అంటే గ్రేట్ పవర్ఫుల్ పర్సన్ కావాలి. ఎవరైనా? పరిశుద్ధాత్మ. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించబడింది. దైవిక ప్రణాళికలో పాత నిబంధనలో తండ్రి కుమారుని కొరకు ప్లాట్ఫామ్ సిద్ధం చేశాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు కుమారుడి లోకానికి వచ్చాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని పలికాడు, సమాప్తం. దాన్ని మనకు వివరించడానికి వచ్చిన వాడు ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ప్లానర్ తండ్రి, పర్చేజర్ కుమారుడు, సంపాదించినవాడు. పర్సనిఫికేషన్, దాన్ని అప్లై చేసేవాడు ఎవరు చెప్పండి? అప్లయర్ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదర్ తండ్రి, అప్లయర్ పరిశుద్ధాత్మ. ఆ సత్యాలు అర్థం చేయండి. కాబట్టి ఈనాడు మనం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాల్సిన అవసరం లేదు స్నేహితులారా. ఆయన మీతోనూ మీలోనూ ఉంటాడు. ఒకటి మాత్రం వాస్తవం, ఏసన్న గ్రూపులోను, పెంతెకోస్తు గ్రూపులోను, హెబ్రోన్లోను, బ్రదరన్లోను, లోదరన్లోను నిజ విశ్వాసులు ప్రతి శాఖలో ఉన్నారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో కూడా ప్రతి విశ్వాసులు ఉన్నారు. వీరందరూ ఈక్వల్. వీరందరూ దేవుని దృష్టిలో ఎవరు చెప్పండి? ఈక్వల్. ప్రతి శాఖలో ట్రూ బిలీవర్స్ ఉన్నారు. ఎల్ఏఎఫ్లో ఉన్నారు, పెంతెకోస్తులో ఉన్నారు, హెబ్రోన్లో ఉన్నారు, బ్రదరన్లో ఉన్నారు. అందరికీ ఒకటే విధంగా మనం చూస్తున్నాం. సో కనిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, దయచేసి 2వ అధ్యాయం 38వ వచనం చాలా క్లియర్గా మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే ఎక్కువగా అపోస్తలుల కార్యం ధ్యానం చేసేవాళ్ళు కేవలం 2వ అధ్యాయం వరకే చూస్తారు. ఇక మిగిలిన ఏం జరిగినాయి అనేది పట్టించుకోరు. కానీ దైవిక ప్రణాళికలో దేవుడు ఒక గొప్ప ప్రోగ్రాం చేంజ్ చేశాడు. దాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలన చేయబోతున్నాం. చూద్దాం మరి 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమందు ఆకాశం కింద నుండి భక్తిగల ప్రతి జనముల నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు కదా. ఆ పండుగ చేయడానికి ఎవరు వచ్చారు బ్రదర్? అన్యజనులు వచ్చారా, ఇజ్రాయెల్ వచ్చారా? అక్కడ మాట చూడండి. ప్రతి జనములో నుండి ఎవరు వచ్చారండి? భక్తిగల యూదులు వచ్చారు. దాదాపుగా 17 దేశాల నుంచి వచ్చారు. ప్రతి ఇశ్రాయేలీయుడు లేక ప్రతి యూదుడు సంవత్సరానికి 3 పండుగలు తప్పనిసరిగా చేయడానికి రావాల్సిందే. పస్కా పండుగ చేయాలి, పెంతెకోస్తు పండుగ చేయాలి, పర్ణశాల పండుగ చేయాలి. ఎక్కడున్నా సరే రావాల్సిందే. యాత్రా కీర్తనలు మనం విన్నాం కదా. యాత్రా కీర్తనలు ఏంటి? యాత్రా కీర్తనలు ఆ పండుగ చేయడానికి వచ్చినప్పుడు రాసుకున్న పాటలు అవి. ఆ పండుగ చేయడానికి వారు యూదులు వచ్చారు. అందుకని 14వ వచనంలో కూడా
పేతురు కూడా లేచి, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, యోదయ మనుషులారా, అది హైలైట్ చేయబడింది. సో మెయిన్ ఫోకస్ ఎవరి మీద చెప్పండి? యోదయ. 22వ వచనం, ఇశ్రాయేలులారా ఈ మాటలు వినుడి. 36వ వచనం, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. ఫస్ట్ మెసేజ్, పేతురు యొక్క ఫస్ట్ మెసేజ్ నేరుగా ఇశ్రాయేలు జాతికి. ఏ జాతి అయితే ఆయన సిలువేసిందో 50 days క్రితం, ఏ జాతి అయితే ఆయన్ను తృణీకరించిందో, మాకు కైసరే చక్రవర్తి, ఈయన మాకు రాజు కాదు, ఆయన సిలువేమని కేకలు వేశారే యెరూషలేములో, వారి హృదయాలను ఢీకొనేటట్టుగా మాట్లాడినప్పుడు 37వ వచనం, వారి హృదయంలో నొచ్చుకొని కింద ఫుట్నోట్లో పొడవపడి పేతురు సువార్త ప్రకటించాడు. ఏంటి సువార్త? 22 నుంచి మీరు చదవండి. ముఖ్యంగా 4-5 అంశాలు ఉండాలి. ఒకటి, ఆయన యొక్క అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఆయన ప్రపంచానికి చేసిన మేలు, లేకపోతే ఆయన యొక్క శక్తి, ఆయన సిలువ, ఆయన పునరుద్ధానం, ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన ఆరోహణం, ఆయన తిరిగి లేవటం, ఆయన మళ్ళా రావటం, ఇవన్నీ కంపల్సరీగా ఏముండాలి చెప్పండి? సువార్తలో ఉండాలి. చాలామంది యేసుప్రభు యొక్క అద్భుతాల వరకే చెప్పి వదిలేస్తారు. నో. ఇంకొంతమంది ఆయన యొక్క మహత్కార్యాలు, ఆయన బోధలు చెప్పి చివరిలో 2-3 నిమిషాలు సువార్త సిలువ గురించి చెప్తాను. పేతురు ఎంతసేపు చెప్పాడో మనకు తెలియదు, కానీ ఆ మెసేజ్లో ప్రాముఖ్యమైన పాయింట్స్ మాత్రం ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా 3 అంశాలు. ఒకటి, సిలువేయబడ్డాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, ప్రభువుగా రాబోతున్నాడు, అదే యేసునే క్రీస్తుగా నియమించను. సో వాళ్ళు ఏం చేయాలి? మారు మనసు పొందాలి, నెంబర్ 1. రెండోది ఏం చేయాలండి? బాప్తిస్మము పొందాలి. మూడోది, అప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు. ఇమ్మీడియట్గా జరిగేది అది. దానికి మానవ ప్రయత్నాలు ఏం అక్కర్లేదు. వెంటనే 3,000 మంది సపరేట్ అయ్యారు. 3,000 మంది ఏం పొందారు బ్రదర్? బాప్తిస్మం పొందారు. మేమేమి చేయాలి అంటమేమో మారు మనసు, బాప్తిజం పొందటమేమో పాపక్షమాపణ. తప్పనిసరిగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. సో సేమ్ ప్రిన్సిపల్ 4వ అధ్యాయంలో కూడా చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం, వాక్యం విన్ను వారు అనేకులు నమ్మారు. సేమ్ అదే జరిగింది. ఇంచుమించు ఎంతమంది? 5,000 మంది. 3,000 మంది, 5,000 మంది. 6వ అధ్యాయంకి వచ్చాము. 7వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. సేమ్ అదే ప్రిన్సిపల్. మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం పొందుతున్నారు. తర్వాత ఏంటి? అందుకే 2వ అధ్యాయం చూడండి, పేతురు మాటికి మాట అంటాడు. 3వ అధ్యాయం 20వ వచనం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తం మారు మనసు పొందండి. 5వ అధ్యాయం చాలా క్లియర్ వెర్స్ 5:31 బైబిల్ నోట్ చేసుకోండి బ్రదర్. ఇశ్రాయేలునకు మారు మనసు. మారు మనసు ఎవరికి? ఇశ్రాయేలుకు మారు మనసు. ఆ స్ట్రెస్సింగ్ చూడండి. ఇశ్రాయేల్ అనే మాట మాటికి మనకు కనగడుతుంది. నెక్స్ట్ 7వ అధ్యాయంలో స్టెఫన్ చెప్పినా కూడా ఇశ్రాయేలు జాతి గురించి ఆయన చెప్పాడు. 8వ అధ్యాయంలో సమరీలు నమ్ముకోవటం చూస్తున్నాం. చూడండి ఒకసారి 8వ అధ్యాయం దయచేసి, చాలా క్లియర్ వర్స్. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. 11వ వచనం, వారు అతన్ని యందు నమ్మారు, లక్ష్య పెట్టారు, సువార్త విన్నారు, బాప్తిస్మం పొందారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? 14-15 వచనాల్లో పరిశుద్ధాత్ముడు వారి మీదకి ఇంకా దిగలేదు. ఎందుకు దిగలేదు? మనం అక్కడేం చూసామండి? మారు మనసు, బాప్తిస్మం, అప్పుడు పరిశుద్ధాత్మ పొందు. సో పేతురు యోహాను రావాల్సి వచ్చింది. 14వ వచనం, పేతురు యోహానులు వచ్చారు, వారిని కలుసుకున్నారు. ఓహో, వాళ్ళు విన్నారు, వాళ్ళు సాక్ష్యం విన్నారు, ఫిలిప్పు ద్వారా సాక్ష్యం విన్నారు. 17వ వచనం, వారి మీద చేతులు పెట్టినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. సో ఆర్డర్ చేంజ్ కాలేదు కదా. ఆర్డర్ ఏంటి?
మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ. 9వ అధ్యాయంలో మనంతా తెలుసు గొప్ప వ్యక్తి ఎవరైనా సౌలు. దమస్కు మార్గానికి ఒక గొప్ప పని మీద వెళ్తున్నాడు. ప్రభు అతను ఎన్కౌంటర్ చేశాడు. ఎన్కౌంటర్ చేసి ఏమన్నాడు? ప్రభువా నువ్వెవడవు? రెండు ప్రశ్నలు సౌలు అడిగాడండి. లార్డ్ హూ ఆర్ యూ? రెండో ప్రశ్న, ప్రభువా నేనేం చేయాలి? ఈ 2 ప్రశ్నలు ఆయన జీవితం మొత్తాన్ని నడిపించినాయి కదా బ్రదర్స్. 2 గ్రేట్ క్వశ్చన్స్. ఏంటంటే అవి? ప్రభువా నువ్వెవరు? అందుకే ఆయన జీవితం అంతా ఆయన ఎవరో తెలుసుకోవటానికి తనకున్నది అంత నష్టపరుచుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం అంటుంది, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞాన నిమిత్తం సమస్తము నష్టముగాను పెంటగాను ఎంచుకున్నాను. ఎవరి కోసం? యేసుక్రీస్తు యొక్క ఇంకా ఆయన్ను తెలుసుకోవాలని. ఆయనకే అంత గొప్ప ఆశ ఉంటే మనకి ఇంకెంత ఉండాలండి యాక్చువల్గా. అంత తెలిసిన ఆయనకే, తత్వజ్ఞానికే ఇంకా తెలుసుకోవాలని ఉంది. లార్డ్ హూ ఆర్ యూ? రెండోది ఏంటి చెప్పండి? ప్రభువా నేనేమి చేయాలి? ఒక ఇంటికి వెళ్ళమన్నాడు, యోధా ఇంటికి వెళ్ళాడు, అననీయ వచ్చాడు. ప్రభువా నువ్వెవడవు? నేనేం చేయాలి? మారు మనసు పొందాడు. నీవు నేను హింసించు నజరేయుడైన యేసును. రెండోదిగా అననీయ వెళ్ళటం చూడండి, 9వ అధ్యాయం 17వ వచనం. సౌలా సహోదరుడు అని చెప్పాడు, పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపాడని చెప్పాడు. 22వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం సేమ్ అదే ఆర్డర్ పాటించాడు. 22వ అధ్యాయం 17వ వచనం లేకపోతే 15 చదువుతున్నాను. నీవు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సకల మనుషులకు సాక్షిగా ఉండబోతున్నావు. 22:16 నీవు తడవ చేయటం ఎందుకు? ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగేసుకో. మారు మనసు గురించి రాయబడింది, బాప్తిస్మం గురించి రాయబడింది, పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవం గురించి కూడా రాయబడింది. ఆర్డర్ చేంజ్ అయిందా సిస్టర్? చేంజ్ కాలేదు. మారు మనసు, బాప్తిస్మము, పాపక్షమ, పరిశుద్ధాత్మ వరం. 19వ అధ్యాయం 19th చాప్టర్. ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. 2వ అధ్యాయంలో యెరూషలేములో, ఇప్పుడు ఎఫెసు పట్టణంలో జరిగిన ఒక సన్నివేశం మనం చూద్దాం. 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. అప్పట్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశం సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూశాడు. వారిని ఒక స్ట్రేంజ్ ప్రశ్న అడిగాడు. కొత్త ప్రశ్న. ఏంటది? యాక్చువల్గా ఏమనాలి? మారు మనసు పొందారా, బాప్తిసం పొందారా, పరిశుద్ధాత్మను పొందారా అని అడగాలి. కానీ పౌలు గారు ఏమంటున్నాడు చెప్పండి? విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారు. నాకేం తెలియదండి, మేము బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులం. ఓకే, బాప్తిస్మిచ్చి యోహాను ప్రభు యేసుక్రీస్తు వారి గురించి చెప్పాడు. ఇప్పుడు మీరు ఆయన యందు 4వ వచనం చూడండి. యోహాను తన వెనుక వచ్చు అని యందు అనగా యేసుని గురించి చెప్పాడు కాబట్టి ఆయన యందు బాప్తిస్మం ఉంచాలని చెప్పాడు. వారు మారు మనసు పొందారు, వారు బాప్తిస్మం పొందారు. 6వ వచనం, పౌలు చేతులు పెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు పొందుకున్నారు. ఆర్డర్ చేంజ్ కాలేదు. 2వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 19వ అధ్యాయం. కానీ 10వ అధ్యాయంకి వచ్చేసరికి ఎ గ్రేట్ చేంజ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక గొప్ప చారిత్రాత్మకమైన ఘట్టం జరిగింది. కారణం ఏంటి అంటే, ఈ 4 సందర్భాలు 2వ అధ్యాయంలో కానీ, 8వ అధ్యాయంలో కానీ, 9వ అధ్యాయంలో కానీ, 19వ అధ్యాయంలో కానీ దాదాపుగా వారందరూ ఇశ్రాయేలీలే. అది మనం తేడా గమనించాలి. సమరీలు ఎవరు? సమరీలు ఎవరు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యేసు ప్రభువుతో పలికిన మాట ఎంత శ్రేష్టమైన మాట. ఒక మనుషుడు ఉంది, ఒక ప్రవక్త ఉంది, తర్వాత మెస్సయ్య ఉంది. ఆమె యొక్క మాట్లాడుతున్న కొద్దీ ఆమెలో జ్ఞానం పెరుగుతుంది. కానీ ఆమె అన్న మాట చాలా శ్రేష్టమైనది. చూడండి ఒకసారి 4వ అధ్యాయం 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా. మన తండ్రి. బ్రదర్ ఏమంటుంది చెప్పండి? మనం అనగలమా అబ్రహాం మన తండ్రి అని? ముస్లిం సోదరు అనొచ్చు, వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఏ రైట్ చెప్పండి? మా తండ్రి అబ్రహాం అని మనం అనగలమా? మనం ఆత్మీయంగా అంటాం, కానీ బ్లడ్ రిలేషన్ లేదు మనకి ఎవరితో?
అబ్రహాంతో లేదు, ఇస్సాకుతో లేదు, యాకోబుతో లేదు. కానీ ఎవరికి ఉంది? సమరీ స్త్రీకి ఉంది. సమరీలను కూడా యూదు లెక్కలో వేయబడింది. అందుకే యేసుప్రభువు వారు సువార్తల్లో సమరీల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, కానీ అన్ని జనులకు కూడా అంతగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపించలేదు. అందుకే అపోస్తలు వెంటనే పేతురు యోహాన్ని పంపించారు. మీరు వెళ్ళండి, ఆ సమరీలకు ఏం జరిగిందో ఒకసారి పర్యవేక్షణ చేయండి అన్నారు. పేతురు యోహాన్ని చూశారు, వారి మీద చేతులు పెట్టారు. దే యాక్సెప్టెడ్. సమరీలను చేర్చుకోవడానికి వారు హ్యాపీగా యాక్సెప్ట్ అయ్యారు. సో వాళ్ళ లెక్క. ఇప్పుడు సౌలు గారు ఎవరు? ఆయన కూడా ఎవరు చెప్పండి? ఇశ్రాయేలుడే. ఫిలిప్పీ పత్రికలో మాట ఉంటుంది, నేను ఇశ్రాయేల్లో ఇశ్రాయేలును, నేను హెబ్రీయుడను, నేను యూదుడను, నేను పరిసయ్యుడను. ఐఎమ్ హీబ్రూ ఆఫ్ హీబ్రూస్, జ్యూ ఆఫ్ జ్యూస్. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 5వ వచనం. 8వ దినమున సున్నతి పొందుతిని, ఇశ్రాయేలు వంశపు వాడునైతిని. కదండి, ఇజ్రాయేలీయుడు, పరిసయ్యుడు, ధర్మశాస్త్రం. ఆయన బ్లడ్ ఎగ్జాక్ట్లీ ఏవో చెప్పండి? ఇజ్రాయెల్. మేబీ గ్రీక్ కల్చర్ ఉంటే ఉండొచ్చు, రోమన్ సిటిజన్షిప్ ఉంటే ఉండొచ్చు, కానీ పౌలు బ్లడ్ ఏంటి చెప్పండి? జ్యూ. సో రూల్ ఏంటి బ్రదర్? మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ. ఇప్పుడు 19వ చాప్టర్కి వచ్చాం. బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు వీరెవరు? బాప్తిస్మిచ్చి యోహాను ఎవరికి వాక్యం చెప్పాడు? ఎవరు కన్వర్ట్ చేశాడు? దయచేసి చూడండి ఒకసారి. అపోస్తల కార్య గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ, నోట్ చేసుకున్నది, బాప్తిస్మిచ్చి యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసిమైన బాప్తిసం ప్రకటించాను. ఆడియన్స్ ఎవరు? ఇజ్రాయెల్సే. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయంలో యోహాను సందేశాన్ని తీసుకోవడానికి వచ్చిన వారు అనేక మంది యూదులు వచ్చారు. సో ఈ 4 సందర్భాల్లో మీరు గమనించినట్లయితే ఒక రూల్ పాటించబడింది: మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ. అయితే చిన్న తేడా ఉంది. ఈ 3 సందర్భాల్లో చేతులు పెట్టవలసి వచ్చింది. పేతురు సమరయుల మీద చేతులు పెట్టాడు, అననీయ పౌలు మీద చేతులు పెట్టాడు, పౌలు 12 మంది యోహాను శిష్యుల మీద చేతులు పెట్టాడు. ఇప్పుడు 10వ అధ్యాయంకి వచ్చాము. ఒక శ్రేష్టమైన అధ్యాయంలోకి మనం వెళ్ళబోతున్నాం. మీకు స్టార్టింగ్ చెప్పాను, క్రైస్తవ ప్రపంచంలో ఈ అధ్యాయాన్ని చించేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇందులో ఉన్నది వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి ఆపోజిట్గా ఉంది కాబట్టి ఈ అధ్యాయాన్ని వారు చదవాల్సిన అవసరం లేదని అంటారు. ఈ 10వ అధ్యాయంలోకి వెళ్ళే ముందుగా దేవుడు ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. 9వ అధ్యాయంలో 15వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను. మీరు గమనించారు అక్కడ ఒక మాట. సౌలు గారిని దేవుడు అపాయింట్ చేసుకున్నప్పుడు దేవుని నోటిలో, ప్రభు నోటిలో నుంచి వచ్చిన మాట అన్యజనులకు చెప్పాలి. ఉందా బ్రదర్? ఏముంది? అన్యజనులకు చెప్పాలి, కింద రాజులకు చెప్పాలి, కింద ఎవరికండి? ఇశ్రాయేలీయులకి. వాళ్ళు కిందకి వెళ్ళారు, అన్యజనులు పైకి వచ్చారు. ఇది చాలా శ్రేష్టమైన అనుభవం. అబ్రహామును దేవుడు పిలిచింది మొదలుకొని సౌలు గారిని దేవుడు పిలిచేంత వరకు ఈ మధ్యకాలం అంతటిలో దాదాపుగా 2000 years దేవుడు ఇశ్రాయేలు జాతితోని వ్యవహరించాడు. అన్ని జనులను అక్కడక్కడ కొంచెం సంధించాడు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన నోటి నుంచి వస్తున్న మాట ఏంటి? అన్ని జనులకు సువార్త చెప్పాలి. ఒక గొప్ప బాధ్యత పెట్టబడింది, కానీ ఏ కార్యక్రమం ఓపెన్ చేయాలన్నా తాళాలు ఎక్కడున్నాయి? ఎవరి చేతిలో ఉన్నాయి? పేతురు గారు. కాబట్టి ఒక శ్రేష్టమైన మాట చూస్తున్నాం. 15వ అధ్యాయం అపోస్తల కార్యం 15:7. సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. బిగినింగ్ చేయటానికి, ఇనాగ్రేట్ చేయటానికి, రిబ్బన్ కట్ చేయటానికి. అది ఆరంభమందు నన్ను ఎన్నుకున్నాడు. బిగిన్ చేయటానికే, కానీ నెక్స్ట్ పని ఎవరిది? సౌలు గారిది.
అందుకని మీరు గమనించండి, పేతురు పరిచర్య మనకి కనపడదు అపోస్తుల కార్యంలో. 12వ అధ్యాయంతోనే ఆయన పరిచర్య మనకు కనపడదు. చేశాడు, పరిశుద్ధాత్మ మనకి హింట్ ఇవ్వలేదు. కేవలం ఎవరికి వెళ్ళాలి సువార్త? అన్ని జనులకి. సో ఏం జరిగింది 10వ అధ్యాయం? చాలా ఇంట్రెస్టింగ్గా మనం చూద్దాం. ఎన్నిసార్లు చదివితే అంతగా మనం ఆశ్చర్యపడతాం, ఆశీర్వదించబడతాం, ఆలోచిస్తాం. 10వ అధ్యాయం, కొర్నేలి గారు ఉన్నాడు, ఒక శతాధిపతి, 100 మందికి శతాధిపతి. కైసరియా పట్టణం కింద యొప్పే పట్టణం ఉంది ఇజ్రాయెల్లో. మీరు మధ్యధరా సముద్రం పైన ఆ రేవు పట్టణం చూడండి. కైసరియా, యొప్పే 2 days జర్నీ, మేబీ 50 miles డిస్టెన్స్. పేతురు గారు యెరూషలేములో సువార్త ప్రకటించి చివరికి యొప్పే పట్టణంలో చేరాడు. అది కూడా ఒక చర్మకారుడి ఇంట్లో చేరాడు. ఇది కూడా చాలా ఆశ్చర్యకరమైన సంగతి అండి. పేతురు గారు ఎవరింట్లో ఉన్నాడు బ్రదర్? చర్మకారుడు, ట్యానర్. దేవుడు చర్మకారులను వాడుకున్నాడు ఆశ్చర్యంగా. విలియం కేరీ, డిఎల్ మూడీ చెప్పుల షాపులో పనిచేశారు. ఏమో నాకు తెలియదు. వాట్ ఈజ్ గాడ్స్ ప్రోగ్రామ్? యొప్పే పట్టణంలో చర్మకాడింట్లో ఉద్దేశం ఏంటంటే, ఒక భక్తి కలిగిన యూదుడు చర్మకాడింట్లో ఉండడు. అంటే ఈ చనిపోయిన శవాలను, జంతువులను తీసుకొచ్చి వాటిని కుట్టి వస్త్రాలు తయారు చేసేవాళ్ళు. అపవిత్రమైనది ముట్టకూడదు, కానీ దేవుడు ఆయన తిప్పి అక్కడికే తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు చెప్పండి? ఒక చర్మకాడింటికి. ఎందుకంటే అపవిత్రమైన జనాంగాన్ని దేవుడు తాకబోతున్నాడు. 10వ అధ్యాయం, కొర్నేలికి కనపడ్డాడు. పలానా చోట పలానా వ్యక్తి ఉన్నాడు, పిలిపించుకోమన్నాడు. ఆ దినాల్లో చాలామంది రోమన్ ఆఫీసర్స్, ఇంకొంతమంది అన్యులు, ఆయా దేశాలు, ఆయా మతాల్లో అప్పుడున్న భావాల్లో పాలీగాడ్స్ అంటే చాలా దేవుళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ మతాల్లో. కానీ ఒక ఇజ్రాయెల్ దేశంలోనే ఒకే దేవుడు ఉండేవాడు. ఒకే దేవుడు ఉండేవాడు కాబట్టి వాళ్ళు నమ్మేవాళ్ళు. కొద్దిమంది యెహోవాయే దేవుడని నమ్మేవాళ్ళు. ఆ కోవలో ఉన్నాడు ఎవరు చెప్పండి? కొర్నేలి గారు. అందుకే భక్తిపరుడున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు కదా. ఒక జెంటైల్ సెంచురియన్ దేవునికి ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన. లూదియా కూడా ఏం చేస్తుంది మనకు తెలుసు కదా, దైవభక్తి కలిగింది. అట్లా కొంతమంది ఇజ్రాయెల్ యొక్క ప్రభావం వారి మీద ఉండబట్టి వారు కూడా ఆ యొక్క ఇజ్రాయెల్ జాతికి సంబంధించి అనేకమైన మంచి పనులు చేయటం. అందుకే ఆ మాట ఉంటే చూస్తారా, ఆయన గురించి ఏముంటుందంటే 22వ వచనం, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. మేబీ వాళ్ళ సమాజ మందిరాలకి మంచి ప్రొటెక్షన్ ఇచ్చాడేమో నాకు తెలియదు. ఒకవేళ సమాజ మందిరాలకు డబ్బులు ఇచ్చాడేమో మనకు తెలియదు. మంచి పేరుంది, కానీ రక్షణ విధానం తెలియదు. పేతురుని పిలిపించుకోమన్నాడు. ఇప్పుడు పేతురు గారిని ప్రభు సిద్ధపరుస్తున్నాడు. పేతురు కొరకు ఒక గొప్ప దర్శనం రావటం మనం చూస్తున్నాం కదండి. ఏమొచ్చింది చెప్పండి? దర్శనం. ఆకలిగా ఉన్నాడు. ఆ మాటలు చదువుతుంటేనే మనకి ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. 12వ వచనం, చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులుండయి, సకల విధములైన చతుష్పాద జంతువులు. లేవికాండం 11వ అధ్యాయంలో ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. జంతువుల్లో ఇవి తినకూడదు, పక్షులు ఇవి తినకూడదు, పురుగులు ఇవి తినకూడదు, చేపలు ఇవి తినకూడదు. ఎప్పుడు చూసారా లిస్ట్? పురుగుల్లో కూడా తినేవి ఉంటాయి. పురుగులు కూడా శ్రేష్టమైనవే. ప్రభా నీకు తెలుసు కదా, నేను తిన్నాను, నీకు తెలుసు కదా ప్రభా. చూడండి నా మాట ఎంత 14 వచ్చాం. వద్దు ప్రభా. ఎవరైనా బైబిల్ ఏమన్నా తెలుసండి? ఎస్ లార్డ్ అన్నారు కానీ నో లార్డ్ అనలేదు. ఒకవేళ లార్డ్ అయితే ఏమనాలి? ఇఫ్ ఈజ్ లార్డ్, ఎస్ లార్డ్. కానీ ఏమనకూడదు బ్రదర్, నో లార్డ్. నేనంత నిష్ట కలిగిన యూదుడిని ప్రభా నీకు తెలుసు కదంటే ప్రభు అన్నాడు, పోవయ్యా, నేను నిషేధం ఎత్తేసాను, బౌండరీ లైన్ తీసేశాను, నువ్వు చంపుకుని తిను. ఆ మాట నేను మళ్ళీ చదువుతాను. ఆ మాట చదువుతున్నప్పుడు నేను ఎంతగానో ఆశ్చర్యపోతాను. దయచేసి చూడండి 15 వచ్చును. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనదిగా ఎంచవద్దు. లేవికాండం 11వ అధ్యాయంలో నేనే బౌండరీ పెట్టాను, ఇప్పుడు నేనే దాన్ని బౌండరీ తీసివేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయకూడదు? నువ్వు బౌండరీ పెట్టుకోవద్దు, చంపుకొని తినదు. ఎన్నిసార్లు వచ్చిందండి? 3 times. పేతురు గారికి 3 సార్లు వస్తే కానీ కదలడు మనిషి. 3 సార్లు అబద్ధం ఆడాడు కదా. 3 సార్లు ప్రభు చేత ఏం చేశాడు చెప్పండి?
నీవు నన్ను ప్రేమించుతున్నాను 3 సార్లు. 3 ప్లేసెస్ నిద్రపోయాడు ఆయన. ఇప్పుడు ఆత్మ చెప్తున్నాడు 19వ వచనం. ఆత్మస్వరం, దేవుని స్వరం, ప్రభు స్వరం. పేతురు బయలుదేరి వెళ్ళాడు. దయచేసి చూడండి 23వ వచనం. అతనితో పాటు 6 వెంట పెట్టుకెళ్ళాడు. ఈ మాట 11 అధ్యాయంలో ఉంటుంది. తనతో పాటు 6 వెంట పెట్టుకెళ్ళాడు. మొత్తం 7 కొర్నేలు ఇంటికి వెళ్ళారు. కొర్నేలు సిద్ధంగా ఉన్నాడు. మార్నింగ్ వెయిట్ చేశాడు, మధ్యాహ్నం వెయిట్ చేశాడు, ఇంకా చూస్తున్నాడు. మంచి భోజనం ఏర్పాటు చేశాడు. రాగానే ఏం జరిగింది చూడండి 32వ వచనం. నమస్కారం చేయబాడు. పేతురు వద్దన్నాడు. 14వ అధ్యాయంలో పౌలు బర్నబాలు వాళ్ళ యొక్క శాల్వాలకి నో చెప్పారు. పేతురు ఇక్కడ నమస్కారాలకి నో చెప్పాడు. పేతురు పౌల్లే శాల్వాలు వద్దంటే ఈనాడు మనం కప్పించుకుంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళే వద్దన్నారు కదా బ్రదర్. కొర్నేలు అన్నమాట ఎంత ఆశ్చర్యం ఉంటుంది. 33వ వచనం. వెంటనే నేను పిలిపించి. ఎప్పుడైనా విధేయత ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. ఆ మాట చూడండి. ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమున్నాము. రెడీ, స్పీక్. పేతురు గారు త్వరగా చెప్పండి. నీవన్నీ చెప్పాలనుకుంటున్నావు, రెడీగా ఉన్నాము. వాళ్ళ హృదయాలు సిద్ధంగా పెట్టుకున్నారు, వారు చెవులు సిద్ధంగా ఉన్నాయి, అందరు రెడీగా ఉన్నారు. పేతురు లేచి వాక్యం చెప్పాడు. నోరు తెరిచి ఇలా చెప్పాను, దేవుడు పక్షపాతి కాడని ఇప్పుడు గ్రహించాను. ఇప్పుడు దాకా మా దేవుడు మా దేవుడు మా దేవుడు మా జాతి దేవుడు అనుకున్నాం. ఇప్పుడు నాకు అర్థమైంది, ఆయన పక్షపాతి కాదు. ఒక శ్రేష్టమైన మాట అన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? అందరికీ ప్రభువు. పేతురు నోట్లో ఈ మాట రావటం నోటి నుండి చాలా ఆశ్చర్యం. ఆ దర్శనం రాకపోతే ఆయనకి ఇంకా ఏమనుకునేవాడు చెప్పండి? అసలు కొర్నేలు అన్న మాట వింటే నా గుండె బగిలి. 28వ వచనం. అన్ని జాతి వానితో సహవాసం చేయటం ముట్టుకోవటం నా ధర్మం కదా, నేను చేయను కదా, నీకు తెలుసు కదా. ఒక యూదుడు అన్యుడితో కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వడు. ఒక యూదుడు అన్యుడితో కలిసి షేర్ చేసుకోవడం. ఒక యూదుడు అన్యుడితో కలిసి నెవర్ సిట్ టుగెదర్, నెవర్ షేర్ టుగెదర్, నెవర్ షేక్ హ్యాండ్ టుగెదర్ బ్రదర్స్. అంత డిఫరెన్స్ ఉంది. సో పేతురు ఆత్మపూర్ణుడై ప్రభువు గురించి ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? చాలా జాతి చూడండి. 2వ అధ్యాయంలోనేమో నేరుగా ఏ జాతికి చెప్పాడండి? ఇశ్రాయేలు జాతికి, వారి హృదయాలకి మీరు సిలువేసిన యేసునే, మీరు సిలువేసిన యేసునే అని చెప్పాడు. కానీ వాళ్ళకి ఏమంటున్నాడంటే, ఇదిగో యెరూషలేములో ఏం జరిగిందో మీకు తెలుసు కదా, ఆయన ఏం చేశాడో మీకు తెలుసు కదా, శతాధిపతి గారు, మీరు సెంచురియన్ కదా, మీకు ఎప్పుడో రిపోర్ట్స్ వస్తాయి కదా, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మాతకారాలు చేశాడు, కానీ మేము ఆయన చంపుకున్నాం. ఆ మాట చూడండి, ఆ మాట ఉంటుంది. దేశం యెరూషలేము 39వ వచనం. ఆయనను వారు మ్రానులు వేలాడి తీసి చంపారు, ఆయన 3వ దినం తిరిగి లేచాడు. మీరు గమనించండి, మీరు సిలువేశారు అన్నాడు అక్కడ. ఇప్పుడు మీరు అంటలేదు, ఏమంటున్నాడండి బ్రదర్స్? వారు సిలువేశారు. తేడా గమనించండి బ్రదర్. అక్కడ ఏమన్నాడండి? మీరు సిలువేసిన యేసునే అన్నాడు. ఇక్కడ మీరు కాదు, ఎవరు చెప్పండి? వారు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, తీర్పు చేయడానికి రాబోతున్నాడు. కాబట్టి ఏం చేయాలి? శ్రేష్టమైన మాట 43 వచ్చిన. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో ఏం పొందుకుంటాడు? పాప క్షమాపణ పొందును. అద్భుతం. బాప్తిస్మం లేదు, మారు మనసు లేదు, డైరెక్ట్గా నేరుగా రెమిషన్ ఆఫ్ సిన్స్. ఎట్లా? వినుట వల్ల ఏం కలిగిద్ది? బై హియరింగ్ ఓన్లీ. 15వ అధ్యాయం దయచేసి చూడండి. 15వ అధ్యాయంలో వచ్చిన. మరియు హృదయం లేని దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచాడు. బాప్తిసం వలన కాదు స్నేహితులారా. దేని ద్వారా అండి మనకు శుద్ధి బ్రదర్స్? దేని ద్వారా? విశ్వాసం వలన పాప క్షమాపణ. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులకి ఈ అధ్యాయం చాలా కఠినంగా ఉంటుంది. ఏదో పొరపాటున జరిగిందిలే అధ్యాయం అంటారు. నో,
దేవుడు ఒక ఉద్దేశంతో అన్ని జనుల కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికాబద్ధంగా పనిచేశాడు. ఇప్పుడు చూద్దాం 10వ అధ్యాయం 44 వచనం. ఆ మాటలు వినుచున్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగెను. బాప్తిస్మం పొందకుండా ఏం పొందారండి? పరిశుద్ధాత్మను పొందారు. పేతురుతో పాటు వచ్చిన 6 విభ్రాంతి పొందారు. అన్ని జనులు కూడా నమ్ముకున్నారా? అన్ని జనులు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారా? వెంటనే ఏమంటున్నాడు చూడండి, 47 వచనం. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీళ్ళకు ఆటంకం కలగజేయగలడని చెప్పాడు. బాప్తిస్మం పొందాలని చెప్పాడు. అక్కడ వారికి బాప్తిస్మం ఇచ్చినట్టుగా రాయబడలేదు, కానీ బాప్తిస్మం పొందిన మాట వాస్తవమే. మీరు గమనించారా? 2వ అధ్యాయంలో బాప్తిస్మం గురించి రాయబడింది, 8వ అధ్యాయంలో బాప్తిస్మం గురించి రాయబడింది, 9వ అధ్యాయంలో బాప్తిస్మం గురించి రాయబడింది, 19వ అధ్యాయం. ఇక్కడ మీరు గమనించండి, బాప్తిస్మం పొందండి అని చెప్పాడు. వారు పొందారు వాస్తవమే, కానీ ఆ అంశం ఇక్కడ రాయబడలేదు. ఎందుకంటే అది కూడా మనకి ఇక్కడ రాయబడినట్టు అది హైలైట్ అయ్యేది స్నేహితులారా. ఏది హైలైట్ చేయబడాలి? సువార్త హైలైట్ చేయబడాలి. అట్లయితే ఒక వ్యక్తి పాపక్షమాపణ ఎలా చెప్పండి? సువార్తను నమ్మటం ద్వారానే. అందుకనే 26వ అధ్యాయం దయచేసి చూడండి. అపోస్తల కార్య గ్రంథం 26వ అధ్యాయం 16 నుంచి మీరు చదివితే పౌలు గురించి అంటున్నాడు, మధ్యలో అంటున్నాడు, అన్ని జనులు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణ. మీ బైబిల్ నోట్ చేసుకోండి. యేసునందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ. యేసునందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ. 22వ అధ్యాయం 26వ అధ్యాయం 15-16 మధ్యలో ఉంటుంది. నా యందలి విశ్వాసం చేత ఏంటండి? పాప క్షమాపణ. డియర్ బ్రదర్స్, అర్థమైందండి? 2వ అధ్యాయంలో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి. 10వ అధ్యాయంలో ఆయన యందు విశ్వాసం ఉంచబడేవాడు వాడేమవుతాడు? పాప క్షమాపణ. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ గొప్ప ప్రిన్సిపల్ అన్ని జనులకు వచ్చిన ఈ విధానాన్ని తీసుకున్నాడు. ఆయన అన్ని జనుల పట్నం ఎక్కడికి పోయినా ఏమంటున్నాడు తెలుసండి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిని ఏమవుతారు? రక్షించబడతారు. వెంటనే పేతురుని నిలదీశారు. ఒక 6 తీసుకెళ్లారు కదా, అందులో ఒకడు SMS చేశాడు, ఈ పేతురు గారు మమ్మల్ని అన్ని జనుల దగ్గర తీసుకెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, భోజనాలు చేశాం, వాళ్ళకు వాక్యం చెప్పాడు, వాళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? వాళ్ళకి కోపం వచ్చేసింది. పేతురు, నువ్వెందుకు అన్ని జనులకు వాక్యం చెప్పావు? ఇమ్మీడియట్గా యెరూషలేముకు రా. స్నేహితులారా, గమనించారా? అన్ని జనులు నమ్ముకోవటం అపోస్తలులకు ఎంత నిరాశగా ఉందో గమనించారండి కదండి? ఎలా ఉంది వారికి? నిరాశగా ఉంది. అప్పుడు పేతురు ఏం చేశాడు చూడండి, 11వ అధ్యాయం స్నేహితులారా. మరలా మొదటి నుండి వరుసగా తను ఏం జరిగిందో చెప్పాడు. చూడండి ఒకసారి 4వ వచనం. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి సంగతి చెప్పాడు. ఈ సంగతి చెప్పి మొత్తం చెప్పినప్పుడు ఆ మాట 12వ వచనం చదువుతున్నాను. ఆత్మ వెళ్ళమన్న సంగతి మళ్ళీ గుర్తు చేశాడు. 14వ వచనం డైరెక్ట్గా నోట్ చేసుకోండి. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుతారో. మాటల వలన రక్షణ ఉందా? దేనివల్ల రక్షణ? బాప్తిసం వలన కాదు, క్రియల వలన కాదు. వర్డ్స్, పవర్ఫుల్ వర్డ్స్, గాస్పెల్ వర్డ్స్. పేతురు చెప్పిన సువార్త ద్వారా వారు రక్షించబడ్డారు. మీకు డౌట్ రావచ్చు, ఇద్దరికి సమానంగా చేశాడా వేరువేరుగా చేశాడంటే 17-18 వచనాల్లో మనకు అనుగ్రహించినట్టుగా దేవుడు వారికి సమాన వరం అనుగ్రహించాడు కదా. ఏ వరం అండి? సమాన వరం, ఈక్వాలిటీ. ఎవరికి? ఇశ్రాయేలుకి, అన్ని జనులకి. కానీ తేడా వచ్చింది ఎక్కడ? ఆర్డర్లో చేంజ్ అయింది. కాబట్టి ఎక్కడ జరిగినా కూడా అన్ని జనులకు రక్షణ ఎలా కలుగుతుంది అంటే సువార్త వినుట ద్వారా. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13 వచనం. ఎఫెసీలతో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ రక్షణ సువార్తను విని విశ్వాసముంచారు. నోట్ చేసుకోండి, నా రక్షణ కాదు బాబు, మీ కొరకు స్పెషల్ గాస్పెల్, అన్ని జనుల కొరకు స్పెషల్ గాస్పెల్ దేవుడు ఏర్పాటు చేశాడు. 113 ఉంది కదా లినియర్ బ్రదర్.
మీ రక్షణ సువార్త. ఏ రక్షణ సువార్త? అన్యజనులకు రక్షణ, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక. అందుకే రోమపత్రిక 16వ అధ్యాయం చివరిలో ఉంటుంది, సమస్తమైన అన్యజనులు రక్షించబడాలని, విశ్వసించాలని నాకు సువార్త బయలుపరిచాడు. దేవుడు నాకు ఈ సువార్త ఇచ్చాడు. పేతురు ప్రకటించిన సువార్త వేరు, పౌలు ప్రకటించిన సువార్త వేరు. పేతురు సువార్త ఎవరికి? సున్నతి పొందిన వారు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చాలా క్లియర్గా అక్కడ రాయబడ్డాయి. చాలా స్పష్టంగా దేవుడే అపాయింట్ చేశాడు. అన్ని జనులకు ఒక సువార్త, యూదులకు ఒక సువార్త. యూదుల కొరకు సువార్త ప్రకటించడానికి పేతుర్ని, అన్ని జనుల కొరకు సువార్త ప్రకటించడానికి పౌలుని గారిని దేవుడు ఏర్పాటు చేశాడు. మనం ఈ నియామకాన్ని మనం స్వీకరించాల్సిన 7వ వచనం, సున్నతి పొందిన వారికి బోధించటకై సువార్త పేతురికి ఎలాగ అప్పగించబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించడానికి నాకు అప్పగించబడిను. సున్నతి పొందిన వారికి అపోస్తలుడు పేతురుకు సామర్థ్యం కలగజేశాడు, సున్నతి పొందని వారికి సామర్థ్యం కలగజేశాడు, నాకు కలగజేశాడు. ఈ డిఫరెన్స్ మనకు అర్థమైతే ఈనాడు అపోస్తలుల 2వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఉన్న తేడాను అర్థం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులు చెప్పేది వాక్యమే, కానీ దట్ ఈజ్ అవుట్డేటెడ్ డాక్ట్రిన్. అది ఎవరికి చెప్పబడింది? అది యూదులకు చెప్పబడి. పేతురు ఇశ్రాయేలుకు చెప్పిన సందేశం, పేతురు అనుజనులు చెప్పిన సందేశం, ఇక అనుజనులు చెప్పిందే ఖాయమైపోయింది. ఇశ్రాయేలు నమ్ముకోవటం తక్కువైపోయింది. పౌలు వచ్చిన తర్వాత ఎవరు నమ్ముకోవటం ఎక్కువైపోయిందండి? అన్యజనులు. చివరికి ఎవరు నమ్ముకోవటం? అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 28 వచ్చింది చదవండి. ఈ రక్షణ అన్యజనుల యొద్దకు వెళ్ళిపోయింది. ఇప్పుడు టోటల్గా అన్యజనులు నమ్ముకుంటున్నారు. అన్యజనుల విధానం ఏంటి అంటే, సువార్తను నమ్మటం ద్వారా ఏం పొందుకుంటున్నారండి? నిత్య జీవం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అదే అపోస్తలుల కార్యం. ఆయన మొట్టమొదటి పరిచర్యలో అంత్యోకు నుంచి బయలుదేరినప్పుడు వారు ఒక పట్టణానికి వచ్చాడు. అక్కడ సువార్త చెప్పారు. వారు సువార్త విని నిత్య జీవము పొందారు. అదే మాట చూడండి, 13వ అధ్యాయం 47 నుంచి చదువుతున్నాను. ఆ పట్టణంలో సువార్త చెప్పినప్పుడు పౌలు, బర్నబా 46 వచ్చిన మొదట మీకు చెప్పాలి, కానీ మీరు దాన్ని తోసివేశారు, కాబట్టి మిమ్మల్ని మీరే నిత్య జీవంలోకి ఏం చేశారు? ఆ పాత్రలు ఎంచుకున్నారు. 48 వచ్చిన అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యం మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు ఏమయ్యారు? విశ్వసించిరి. కదా, విశ్వసించిన వాళ్ళు ఏం పొందుకున్నారండి? నిత్య జీవం. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. బాప్తీసం వలన కాదు. ఈ చిన్న తేడా, యూదులకు కలిగిన రక్షణ విధానం, అన్యజనులకు కలిగిన రక్షణ విధానం మనకు అనేకమైన ప్రశ్నలకు జవాబిస్తుంది. సెకండ్ సిరీస్లో మరొక గొప్ప అంశం చూద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.